కొంతమందికి ఏంటంటే ఒక చెవి బాగా వినపడుతుంది, ఇంకోటి సరిగ్గా వినిపించదు. అవి ఎలా గుర్తించాలి, అసలు ఎలా గుర్తిస్తారండి? ఫస్ట్ మీరు చెప్పండి, ఆడియాలజిస్ట్. సో వీళ్ళకి సడన్ గా నైట్ ఒక చెవి మొత్తం కంప్లీట్ లాస్ అయిపోతుందండి. సమ్ ఫ్యూ రీజన్స్ తోని కంప్లీట్ హీరింగ్ తగ్గిపోయి వాళ్ళకు చెవిలో రింగింగ్ సౌండ్స్, బజింగ్ సౌండ్స్, రింగింగ్ సౌండ్స్ కూడా వస్తుంటాయి. కొంతమందికి డిజీనెస్ కూడా వస్తుంటుంది. వాళ్ళు ది నెక్స్ట్ డే హాస్పిటల్ కి అప్రోచ్ అయ్యి సర్టన్ మెడిసిన్స్ తోని కొంతమందికి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ లాస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ రానప్పుడు వీళ్ళకి మనం ఇంప్లాంటేషన్ చేస్తాం. సో ఎలా గుర్తించాలంటే మనం ఆడియోలజికల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఆడియోమెట్రీ కానీ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ తోని మనకు డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్ తెలుస్తుంది. సో సింగిల్ సైడ్ డెఫ్నెస్ లో కూడా మనం ఇంప్లాంటేషన్ చేసాము. ఇంప్లాంటేషన్ స్టడీస్, రీసెర్చ్ కూడా సింగిల్ సైడ్ డెఫ్నెస్ వాళ్ళకి హీరింగ్ ఎయిడ్ కంటే కూడా ఇంప్లాంటేషన్ తో బెనిఫిట్స్ చాలా ఉంటాయని మనకు రీసెర్చ్ హాస్ ప్రూవెన్. సో దానివల్ల వాళ్ళకి లోకలైజేషన్, డైరెక్షనాలిటీ, అమౌంట్ ఆఫ్ హియరింగ్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. సో రెండు చెవుల్లో ప్రాబ్లం అయితేనే కాదు, సింగిల్ సైడ్ ఉన్నా కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే 8 లక్షలు ఖర్చు అవుతున్నప్పుడు ఆలోచిస్తారండి నిజంగా. అక్కడే డిలే అయిపోతుంది చాలా వరకు. సో ఎన్జిఓ సంస్థ ద్వారా ఫ్రీగా అందిస్తున్నారు ఈ సర్వీస్ ని. ఓకే, సో ఇప్పటివరకు ఎంతమంది అలా అందుకున్నారండి? అలా మన దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 10 to 15 మెంబర్స్ కి ఆ సపోర్ట్ వచ్చిందండి. ఓకే ఓకే. సో తర్వాత కంప్లీట్ ప్రాసెస్ వాళ్ళే చేస్తారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్స్ ఉన్న వాళ్ళే చేస్తారు. అండ్ దానికి ఏజ్ లిమిట్ ఉంటుంది. బిలో 5 years వాళ్ళకు బిలో 5 years పిల్లలకి వాళ్ళకి 5 years లో చేసినప్పుడే మనకి ఇంప్రూవ్మెంట్స్ బాగుంటాయి, అవుట్కమ్స్ బాగుంటాయి. అండ్ వెదర్ వాళ్ళు థెరపీకి అటెండ్ అవుతారా లేరా అవి చూసుకొని దే విల్